తెలంగాణలో చూడండి ఒక్కసారి ఎంత భయంకరమైన వార్త చూడండి. రిటైర్డ్ అధికారులు 1049 మంది ఉన్నారట. చూసుకోరి కథ. 1049 మంది రిటైర్ అయిపోయిన తర్వాత ఎక్స్టెన్షన్ల మీద ఉద్యోగాలు చేస్తున్నారట. వివిధ శాఖల్లో ఉన్నోళ్ల లిస్టు సిఎస్కు పంపిన జిఏడి. కీలక స్థానాల్లో 5గురు రిటైర్డ్ ఆఫీసర్లు ఐఏఎస్లు. మున్సిపల్లో 179, ఎడ్యుకేషన్లో 88, ఆర్ఎండ్బిలో 81, సివిల్ సప్లైస్లో 75, ఇరిగేషన్లో 70 మంది. లక్షల్లో జీతాలు అలవెన్స్లు ఇచ్చిన గత సర్కార్ అందరినీ తొలగించేందుకు రంగం సిద్ధం. ఉన్న ఫలంగా ఒక్క జీవోతో తీసి అవతల పడేయాలి. ఉన్నవా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే సోయి లేదు గత ప్రభుత్వానికి, కేసీఆర్కి. కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి పై స్థాయిలో పెట్టే సోయి లేదు. కానీ రిటైర్ అయిన తన కులానికి సంబంధించిన తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తెచ్చి ఇగో ఇట్లా పెట్టిండు. తెలంగాణ ప్రజల సొమ్ముని ఇట్లా 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 పంచిపెట్టిండు అన్నట్టు, పప్పు బెల్లం లెక్క. 1049 మంది ఉన్నారట. చూడండి, రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఆఫీసర్ల లెక్క తేలింది. అన్ని శాఖల్లో కలిపి మొత్తం 1049 మంది ఉన్నట్లు జిఏడి లిస్టును సిఎస్కు పంపింది. సీఎం విదేశీ టూర్ నుంచి వచ్చాక ఆయనకు అందజేయనున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. త్వరలో వీరి తొలగింపు పైన ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నది. అయితే అత్యధికంగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో 179 మంది. ఎవరిది? కేటీఆర్ది. ఎడ్యుకేషన్లో 88 మంది, సివిల్ సప్లైస్లో 75, ఆర్ఎండ్బిలో 70, పంచాయతీరాజ్లో 48 మంది ఉన్నట్లు సమాచారం అట. వీరంతా రిటైర్ అయినప్పటికీ బీఆర్ఎస్ 2 టర్మ్స్లో కన్సల్టెంట్లుగా, సలహాదారులుగా, ఈఎన్సీలుగా కొనసాగారు. గత ప్రభుత్వంలో పెద్దల కులాలకి చెందిన అనుకూలంగా ఉన్న ఆఫీసర్లు చాలా ఏళ్ల కిందనే రిటైర్ అయినప్పటికీ వారిని తీసుకొచ్చి ఉన్నత పోస్టుల్లో కూర్చోబెట్టింది. వీరిలో చాలామంది టర్మ్ ఎప్పటి వరకు అనేది స్పష్టం చేయకుండానే అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఉత్తర్వులు ఇచ్చారు. అంటే మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు వాళ్ళ పదవిలో కొనసాగుతారు, ఆ ఉద్యోగంలో కొనసాగుతారు. లక్షల్లో జీతాలు చెల్లించడంతో పాటు వెహికల్, ఆఫీసు, అదనపు సిబ్బంది ఇలా అన్ని సవలతులు కేటాయించడంతో సర్కారు పైన కోట్ల రూపాయల భారం పడ్డదట. కీలక పోస్టుల్లో 5గురు రిటైర్డ్ ఆఫీసర్లు ఐఏఎస్లు. అధికారుల్లో 5గురు రిటైర్డ్ ఐఏఎస్లు ఉండడం గమనార్హం. సెక్రటేరియట్లో ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న అరవిందర్ సింగ్, ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్, పశు సంవర్ధక శాఖలో స్పెషల్ సిఎస్గా అదర్ సిన్హా, లేబర్ డిపార్ట్మెంట్లో స్పెషల్ సిఎస్గా రాణి కుముదిని, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉమర్ జలీల్ ఉన్నారు. వీరిని కూడా ప్రభుత్వం రిలీవ్ చేయబోతుందని సమాచారం. ఆర్టీసీలో కన్సల్టెంట్కు 7 లక్షల జీతం అట. చూసుకోరి ఎట్లుందో కథ. 7 లక్షలు. ఆర్టీసీలో ఒక మహిళా కన్సల్టెంట్కు 7 లక్షల జీతం చెల్లిస్తున్నారట. కార్పొరేషన్కు ఒక సాఫ్ట్వేర్ డెవలపింగ్ కంపెనీకి మధ్య, ఆర్టీసీ కార్పొరేషన్కి ఓ సాఫ్ట్వేర్ డెవలపింగ్ కంపెనీకి మధ్య ఆమె కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఆర్టీసీలో ఒక ఉన్నతాధికారి ఫ్రెండ్కి సంబంధించిందని, సంస్థకు ఐటీ సేవలు అందిస్తున్నందుకు దానికి ఏడాదికి 8 కోట్లు చెల్లిస్తున్నట్టు సమాచారం. మరో రిటైర్డ్ ఐపీఎస్ను సిఓఓగా నియమించి నెలకు 1.5 లక్షల జీతం ఇస్తున్నారు. లీగల్ సెక్షన్లో పనిచేస్తున్న మరో కన్సల్టెంట్కు 70,000 జీతం ఇస్తున్నారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో చాలా మందిని 1 లక్షకు పైగా జీతంతో బస్ భవన్లో ఒక ఉన్నతాధికారి నియమించినట్టుగా వెల్లడించాయి. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ రిటైర్డ్ అధికారులకు ప్రతి నెల 65 లక్షల జీతాల రూపంలో చెల్లిస్తున్నాయట. ఓన్లీ ఆర్టీసీలోనే ఇట్లాంటి ఆఫీసర్లకి 65 లక్షల రూపాయలు జీతాల రూపంలో పోతున్నట్టు నెలకి. ఏం దుర్మార్గం అండి ఇది! ఎంత దుబారా ఖర్చు చూడండి. ఏడు లక్షల జీతం, జీతం అదేమన్నా